ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో తాగునీరు కలుషితం కావడం సర్వసాధారణం. ఈ కాలంలో పొరపాటున వ్యాధి సోకిన నీటిని తీసుకున్న మూత్రపిండాలు కాలేయంపై ప్రభావం చూపుతుంది. వర్షాకాలంలో కామెర్లు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. వీటిని ఆరోగ్యంగా ఉంచాలంటే ఎలాంటి మందులు తీసుకోవాల్సిన పని లేదు. మంచి ఆహారం తీసుకుంటే చాలు. కిడ్నీ ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడం ఎంతో ముఖ్యం. భారతీయ వంటల్లో ఉపయోగించే కొన్ని ఆయుర్వేద మూలికలను ఉపయోగిస్తే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. వర్షాకాలంలో వీటిని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. మీ రోజువారీ ఆహారంలో పసుపు పొడితో చేసిన చట్నీని తీసుకోండి. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎంజైమ్లు కర్కుమిన్ అనే సమ్మేళనం కారణంగా శరీరంలో వాపు నొప్పిని కలిగించే బ్యాక్టీరియా వైరస్లను నశింపజేస్తుంది. అయితే ఎవరికైనా కామెర్లు వస్తే చికిత్స సమయంలో పసుపును తీసుకోవాల్సిన అవసరం లేదు. దీనికి వైద్యపరమైన కారణాలు కూడా ఉన్నాయి. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం ప్రతిరోజు ఆహారంలో పసుపును తీసుకోవాలి. ఇది కామెర్లు వచ్చే ప్రమాదం నుంచి కాపాడుతుంది. వర్షాకాలంలో భోజనం తర్వాత మంచినీటిలో పసుపును కలిపి తీసుకోవాలి. ఇలా రోజుకు ఒకసారి మాత్రమే చేయాలి. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచాలంటే అల్లం ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఆహారం. బ్లాక్ టీలో కొద్దిగా అల్లం కలిపి రోజు తాగవచ్చు. చట్నీ, పప్పు, కూరగాయలు మీరు తీసుకున్న ప్రతి ఆహారంలో అల్లం ఉపయోగించండి. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.